మరి ఆ సినిమా తర్వాత మళ్ళీ నువ్వు సినిమా చెయ్యాలని నిర్మాతగా మళ్ళీ నేను ఇక్కడే అదే పోగొట్టుకున్న చోటే మళ్ళీ సంపాదించుకోవాలన్నా అని ఎక్కడ ఎప్పుడు అనిపించలేదా? అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఒక అప్పటికే ₹1 కోటి ఉన్నాయి అనుకున్నా. జబర్దస్త్ నుంచి వచ్చిన డబ్బులే ఎక్కువ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి అప్పుడు సినిమా మొత్తానికి ఒక రెమ్యునేషన్ ఉండేది, ఇలా కాల్ షీట్ రెమ్యునేషన్ లేదు కదా. కరెక్ట్. దాంట్లో ఒక 70 అంటే నా ఫ్రెండ్స్ సగం సగం పోతే ఇంకొక 30-40 లక్షలు ఎంతో ఉండుంటాయి. దాంతో ఇల్లు కొనుక్కోవడాలు అవన్నీ ఉన్నాయి. అదే కనుక నా దగ్గర ఇంకొక 80 లక్షలు ఉంటే మీరు అన్న తాట వచ్చేదేమో. లేవు కాబట్టి తర్వాత లైఫ్ ఎలాగ జరిగింది? 80 లక్షల రూపాయలు పోతే నా ఎందులో 40-50 ఉంటాయి అన్న. అవేనా ఎక్కువేగా? 40-50 అంటే ₹2 ₹3 కాదు కదా. బట్ ఆ తర్వాత లైఫ్ ని ఎట్లా హ్యాండిల్ చేసేవద్దని రాజ్ అన్న? ఒకటేంటంటే ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఇంకా నా జీవితం ఏంటని నేను ఒక్క రోజు కూడా అనుకోలేదన్న. మీకు చెప్తే నమ్ముతారు లేదో, ఆ సినిమా రిలీజ్ రోజు నేను షూటింగ్ లో ఉన్నాను. పూరి జగన్నాథ్ గారిది లోఫర్ షూటింగ్. నా సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ దానికి. వాళ్ళు చెప్పారు కలెక్షన్స్ చాలా బాగున్నాయిదంట, మీరు బాగుందంట అని. ఓకే అన్న. ఇక్కడ ఏమైపోయిందంటే మనం వేరే సినిమాలు వస్తాయి, ఈ డేట్కి వేయకూడదు అని మనం చెప్పినా కూడా నేను ఒక మాట అన్నా. ఫస్ట్ టైం నా కొడుకు పేరు మీద పెట్టిన బ్యానర్ సార్ అది. డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం ఆంధ్రజ్యోతి పేపర్ అయితే అందులో ఒక్కసారి పడ్డ డేట్ నేను మార్చను. ఈ సినిమా ఆడినా ఆడకపోయినా, ఎందుకంటే నేను నమ్మకాన్ని సంపాదించుకోవడానికి వచ్చాను. అది పోతే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మళ్ళీ నమ్మకం రాదని నేను డిస్ట్రిబ్యూటర్లో గొడవపడి ఆ డేట్ వేసేయండి అన్న. ఓవరాల్గా అది శుక్రశని బాగానే పే చేసిందన్న. నెక్స్ట్ వీక్కి పెద్ద సినిమా ఒకటి రాబోతుంది అనేసరికి ముందే అగ్రిమెంట్లు జరుగుంటాయి కదా, అలా అది తీసేయడం జరిగింది అంతే. ఆడుతున్న సినిమాని ఆడట్లేదన్న. ఆడుతున్న సినిమా అంటే నేను అనుకున్నాను ఇప్పట్లాగా 3 రోజుల్లో సినిమా బాగోపోతే తక్కువ తీసేసి వేరే సినిమా వేసుకోవడం అనేది లేదు. అప్పుడు ఒక 2-3 వారాలు మాకు బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల సినిమా మెల్లిగా జనాల్లోకి వెళ్ళి అప్పుడు కొంచెం బాగున్న సినిమా నిలబడేది. ఇప్పుడు ఏమైపోతుందంటే శుక్రవారం నీ షో పడింది, 11ంటికి పడింది, 1 గంట కల్లా ఇది రన్ అవుతుందా లేదా అని, ఏదో మీరు 3 రోజులు క్యూబ్ కట్టారు కాబట్టి ఆదివారం వరకు ఉంచుతాం, లేదా 1 వీక్ క్యూబ్ కట్టారు కాబట్టి 1 వీక్ వరకు ఉంచుతాం అన్న దానికి వచ్చాం. కానీ ఇప్పుడు ఎక్కడున్నాయన్న 365 రోజుల పోస్టర్ మీరు నేను చూసాం. ఇంక మనం మళ్ళీ ఇంకెప్పుడైనా చూడగలమా? కష్టం. ఇప్పుడు మాక్సిమం వేసుకుంటే 30 రోజుల పోస్టర్కి వచ్చాం, అది కూడా ఏదో అరాకొర ఒక్క సినిమాకి. ఎన్ని 75 రోజులు, 50 రోజులు, 89 రోజులు, ఇట్లా అవన్నీ ఎంత బాగుండేది ఇండస్ట్రీ. ఆ డిజైన్స్ లేవు ఇప్పుడు, ఆ నెంబర్లే మర్చిపోయారు డిజైనర్స్. ఇప్పుడు ఓన్లీ రిలీజ్ డేట్లే కనపడుతుంది. రిలీజ్ డేట్లు కనబడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ నువ్వు చెప్పిన మజిలీ ఆ మలుపే, ఆ తర్వాత లైఫ్ అన్నది ఇటు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీ, అండ్ పైగా నీ కొడుకు పేరుని పెట్టిన బ్యానరు, కెరీరు, వీటన్నిటి మధ్య నీ లైఫ్ ఎలా నడిచింది? దేవుడి దయ వల్ల ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, సార్ నాకు ఒక 5 lakhs అడ్వాన్స్గా ఇవ్వండి సార్, నేను జబర్దస్త్ కంటిన్యూ చేస్తాను అంటే ఇమీడియట్లీ 5 నిమిషాలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు సినిమాకి ఉపయోగపడుతుందని 5 లక్షలు ఇచ్చారు ఆయన. హైయెస్ట్ పెయిడ్ అన్న జబర్దస్త్లో, నేను కానీ వేణు కానీ. అవును. మాకు అంటే విలువ తెలియలేదా అని అనను కాదన్న, వస్తున్నాయి కదా ఇంకా లైఫ్ టైం వచ్చేస్తుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా తీసుకున్నాం అనమాట. దానికి కూడా ఒక ఎండ్ కార్డు ఉంటుందనే విషయాన్ని నేను మర్చిపోయాను. కాబట్టి బ్యాంకులో డబ్బులు లేవు కానీ తినడానికి అయితే డబ్బులు ఉండేవి. కాబట్టి నేను ఎప్పుడు రన్నింగ్లోనే. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా ఆస్తిపరుని అయ్యి ఉండి నేను పడిపోయి జీరోకి వచ్చుంటే బాధపడేవాడిని. అంత జీరో, నాకు జీరోకి ఇండస్ట్రీ డబ్బులు ఇచ్చి ఆ జీరోల పక్కన 1 యాడ్ చేసింది. కాబట్టి మళ్ళీ పోయిన తర్వాత నాకు పెద్ద బాధ అనిపించలేదు, తేడా అనిపించలేదు. నాకు బాధ అనిపించి ఉంటుంది, తేడా అనిపించలేదు. నేను మళ్ళీ సంపాదించుకుంటాననే కాన్ఫిడెంట్ ఉందన్న. వై? బికాస్ 20 ఏళ్ళు నన్ను కళామ తల్లి మోసం చేయలేదన్న. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నన్ను మోసం చేయలేదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటామా, 15 ఏళ్ళు ఉంటామా, 5 ఏళ్ళు ఉంటామా, కానీ ఈ 5 ఏళ్ళు ఆ జర్నీని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఒక క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్ బాగా చేసావని ఒకళ్ళు అప్రిషియేషన్ చేసిన దానికి, ఒకళ్ళు వచ్చి ఇదిగో 5 లక్షలు ఇచ్చిన దానికి ఏదిరా నువ్వు చెయ్యెత్తుతావు అంటే నేను క్యారెక్టర్ బాగా చేస్తాను చెప్పిన దానికే చెయ్యెత్తుతాను. ఎందుకంటే దానికోసమే వచ్చాను నేను. ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు ఎక్కడో మనం అందరం చప్పట్లకి అలవాటు పడిపోయామని అది కోరుకుంటున్నాను. అవతల వాళ్ళు పొగడ్తలు కోరుకునే వ్యక్తినే అని కాదు, అవతల వాళ్ళు చెప్పే చెడ్డనైనా మంచినైనా తీసుకునే వ్యక్తిని. కానీ బిగ్ స్క్రీన్ అన్న సినిమా మన అందరికన్నా చాలా పెద్దది.
స్క్రీన్ ముందు అందరూ చిన్నవాళ్ళమే కదా, అవును. ఆ స్క్రీన్ లో సినిమా చూడాలనే ప్రతి వారం అనిపిస్తుంది, అయ్యో ఈ శుక్రవారం మన సినిమా ఏం పర్లేదు. ఆ తృప్తి మొత్తాన్ని 2 ఏళ్ళు నేను సినిమా చేయకుండా ఈ రాగం కోసం ఎందుకు పడ్డా అంటే, అన్ని శుక్రవారానికి సమాధానం చెప్పేది 21వ తారీఖు శుక్రవారం. ఫెంటాస్టిక్. అసలు నీకు ఈ సినిమా అనే ఒక, అంటే మన వాళ్ళు రెగ్యులర్ గా కొలెక్యువల్ లాంగ్వేజ్ లో గొల అంటారు, దోలా అంటారు, దురద అంటారు, పిచ్చి అంటారు, ఎవరు రకరకాల పేర్లు ఉన్నాయి దాన్ని. ఎవరి స్థాయి స్తోమత బట్టి వాళ్ళు అంటారు దాన్ని. అసలు నీకు ఎందుకు ఇది అంటుకుంది? సినిమా ఇండస్ట్రీకి రావాలన్న ఏమైందంటే మాది హనుమాన్ జంక్షన్ అన్న, అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది తాడేపల్లిగూడెం. అమ్మ వాళ్ళ హనుమాన్ జంక్షన్ దగ్గర మాకు శివాలయం ఉండేదన్న, పెద్ద శివాలయం. అప్పుడు అది ఒక పుట్ట, అక్కడ ఒక పెద్ద వాల్ ఉండేదన్న. అక్కడ హనుమాన్ జంక్షన్ లో 4 థియేటర్స్ ఉన్నాయి, బస్ స్టాండ్ పక్కన ఒకటి, బస్ స్టాండ్ ఎదురుగా ఒకటి, న్యూ జూబిలీ రోడ్ లో ఒకటి, అట్లా ఉండేది. మా అందరికి ఫస్ట్ చిన్నారి చేతన్ అని 3D సినిమా చూశానన్న. చిన్నారి చేతన్, ఓకే. ఆ 3D సినిమా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత చాలా బాగుంది అని వినిపిస్తున్నాయి. అప్పటికే ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అన్ని ఊర్లో ఫంక్షన్లో పెట్టేవాళ్ళు. అప్పుడు టక్మని ఎక్కేసి మనకు వచ్చిన పిచ్చి డ్యాన్సులు అన్నీ వేస్తుంటే అందరూ ఏమనేవాళ్ళంటే, నువ్వు మామూలు డ్యాన్స్ చేస్తలేదురా, నువ్వు సినిమా వాడివి అయిపోతావు, సినిమాలోకి వెళ్ళిపో, ఇలాంటి సౌండ్స్ వింటూ ఉన్న టైంలో మా వాల్కి సినిమా పోస్టర్స్ మారుతూ ఉండేవన్న. ప్రతి సినిమా థియేటర్కి సంబంధించినవి అన్నీ వేస్తుండేవాళ్ళు. ఒక డేట్ ఒకటి పైన అతికిచ్చేసి పలానా లీలామహల్ దాంట్లో అని వేస్తుండారు. ఇలా ఏ పోస్టరు వస్తున్నాయి పోతున్నాయి, కొన్ని రోజులు ఉంటున్నాయి, కానీ నన్ను మాత్రం ఎక్కువ రోజులు ఒకటే పోస్టర్ వేసారు, యముడికి మొగుడు సినిమా. చిరంజీవి గారు సత్యనారాయణ గారు ఉంటే, చిరంజీవి గారు సూట్లో ఉండి గద పట్టుకుంటారు సత్యనారాయణ గారు. ఆ పోస్టర్ చాలా ఫేమస్ పోస్టర్ అప్పట్లో. అది పోస్టర్ ఎక్కువ రోజులు ఉండేసరికి చిరంజీవి గారి కళ్ళు మామూలు ఆకర్షించాం. నువ్వు రా, నేనున్నా, నీకు ఇండస్ట్రీకి వచ్చే, ఇక్కడేం చేస్తున్నావు అన్నట్టు నేను అది చూస్తూ మనం చిరంజీవి గారి అభిమానులు అయిపోయాం. లేదు, మనం కూడా ఇండస్ట్రీకి వెళ్ళి చిరంజీవి గారిని కలవాలి, కలిసి ఆయన పక్కన మనం, సార్ నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్ మీలాగా అనగానే, అవునా రా నేను హీరోని చేసేస్తాను అని ఆయన అంటారు అని ఒక ఆ టైంలో ఉన్న నా మైండ్ సెట్లో 9th రాశానన్నా. 9th పాస్ అయ్యాను. 10th రాయాలి, సెలవులు ఎక్కాం, జంపు లారీ ఎక్కాం, పోపుల డబ్బాలో డబ్బులు తీసుకుని వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అర్థమైందన్న నాకు అప్పుడు సినిమా తెలిసింది. నాకు కనిపించింది ప్రతి సెక్యూరిటీ గార్డు వాచ్మెన్కి పరిచయం అయ్యాను, కానీ నేను ఆ ఇంటి లోపల ఉన్న వ్యక్తులకి పరిచయం కాలేదు. ఇంకా కసి వచ్చింది. నా విజన్ వేరేలాగా అనుకున్నాను. అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది చిరంజీవి గారి ఇల్లు అయితే పక్కనే బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుంది, ఆ పక్కన వెంకటేష్ గారిది, ఆ పక్కన నాగార్జున గారిది, ఇలా అందరి పక్కన ఉంటాయి, అందుకే దాన్ని ఫిలిం నగర్ అనేవాళ్ళ నవ్వునేవాళ్ళు. వచ్చినాక ఇక్కడ కోటా శ్రీనివాసరావు గారు ఉంటారు, బాబుమోహన్ గారు ఉంటారు, అక్కడ గుమ్మడి గారు ఉంటారు, ఇక్కడ మాడా వెంకటేశ్వరరావు గారు ఉంటారు, సురేష్ బాబు గారు ఉంటారు, ఇక్కడ 2 స్టూడియోలు ఉంటాయి. ఆచారం వెళ్తేనే అమ్మనాయుడు గారి స్టూడియో ఉంటుంది, జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర అన్నపూర్ణ, ఇవన్నీ తెలియదండి, ఇక్కడికి వచ్చినాక తెలుసు. ఇన్ని స్ట్రగుల్స్ లో ఆకలి అనేది ఒకటి ఉంటుంది కదా, పారిపోయి వచ్చిన 400 లారీ కొంత వెళ్ళిపోద్ది, బస్సు కొంత వెళ్ళిపోద్ది, ఒక రోజు పూట గడుస్తుంది. కానీ ఆకలి విలువ తెలిసింది. ఇంటికి వెళ్ళినప్పుడు అన్నం తినరా అంటే మనం ఏదో గోళీలు ఆటలో బొంగరం ఆటలో ఆడేసేసి కాళ్ళు వెనకాల కూడా సగం తడవక ముందే కూర్చొని అన్నం తినేసి ప్లేట్ని ఇట్లా అనేసిగా పెరిగిన మనం ఫస్ట్ టైం వాళ్ళు ఎవరో పిలవకపోతే మనకు కూడా ఆకలేస్తుందా అనే విషయం తెలుసుకొని నేను ఒక హోటల్లో సర్వర్గా జాయిన్ అయ్యాను. కాకతీయ మెస్సో అన్నపూర్ణ మెస్సో, నేను అది కరెక్ట్గా గుర్తులేదన్నా, మొన్నటి వరకు గుర్తుండేది, ఈ టైమ్స్లో గుర్తులేదు. ఫిలిం నగర్ ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఉండేది, తిరువీధి గోపాలకృష్ణ గారి ఆఫీస్ అది. అక్కడ ఉండేది ఆ మెస్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేరు మర్చిపోతే అన్నం పెట్టిన ఆయన పేరు మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే. ఆయన నాకేమన్నారంటే, నాన్న ఈ పని నీకు వచ్చో లేదో తెలియదు, రోజుకి 20 రూపాయలు ఇస్తా, అన్నం ఇక్కడే తిను, ఇక్కడే పడుకో, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కరెక్ట్గా 11:30, 12 నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి, వడ్డించాలి, అందరికి వడ్డించాలి. ఆ ప్లేట్లు తీసేసి ఒకళ్ళే ఇద్దరు ఉండేవాళ్ళు అంతే, తీసి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత 1 గంటకు నువ్వు భోజనం చేసేసి ఇన్ని సినిమా ఆఫీసులు ఉంటే తిరిగేసే, మళ్ళీ మనకి రాత్రి డిన్నర్ టైంకి 7ంటికి స్టార్ట్ అవుతుంది, 9-10ంటికి పెట్టేసి నువ్వు ఇక్కడే పడుకో అన్నాడు. నాకు ఇది చాలా ఈజీ జాబ్ లాగే అనిపించింది. కానీ ఆ వన్స్ ఆ ప్లేట్లు పట్టుకుని ఆ వనకడాలు ఇవన్నీ చేసి వాడు పప్పై ఎక్కువరాయి అంటుంటే తెలియకుండా మనం ఎప్పుడు ఇలా చేయలేదు కదా,
అని ఈ కర్మ ఏంటి నాకు అర్థం కావట్లేదు, కానీ వెళ్ళిపోదాం అంటే మనసు లాగట్లేదు. ఇలాంటి టైంలో కరెక్ట్గా 3వ రోజు ఎవరో ఒక ఆయన వచ్చి పప్పు సాంబార్ వేస్తున్నాను, ఇలా చూసి నువ్వు సత్యరాజు గారి అబ్బాయి కదా అన్నాడు. నేను తక్కువ పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాను. అబ్బాయి వెళ్ళిపోయాడు లేదంటే అతను ఏదో మేనేజర్తో మాట్లాడుతాం, విజువల్గా అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత నేను పని చేసుకుంటే అతను చేయకమ్మా నువ్వు భోజనం చేసేసి కొడుకో, ఎక్కడికి వెళ్ళకు నాకు చెప్పకుండా అన్నాడు. అది చేస్తే నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు 2-3 రోజులు. 3వ రోజు మా అమ్మ ఉంది, అతను ఉన్నాడు. అతను ఎవర్రా అంటే మా నాన్న లారీ డ్రైవరు. మా నాన్న లారీలకి మా నాన్నగారు అప్పటికే చనిపోయి ఉన్నారు. లారీకి క్లీనర్గా చేసిన అతను హైదరాబాద్ మీద పని మీద వచ్చి అతను ఫిలిం నగర్ చూద్దామని ఈ మెస్కి వచ్చారు అతను. ఇప్పుడు ఊర్లో మీ అమ్మ తిరగని గడపలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు, ఫోన్ కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు, ఎవరు కొట్టాలో తెలియదు, మీ అమ్మ ఎలా బాధపడుతుందంటే అప్పుడు మా అమ్మ గట్టిగా కొడతదేమో అనుకుంటే అమ్మ ప్రేమ కౌగులు ఇచ్చేసుకొని మొత్తం చెప్పినాక అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే, అక్కడే భోజనం చేసినాక డిసైడ్ అయింది ఏంటంటే, అమ్మ వాళ్ళది లవ్ మ్యారేజ్, అటు నాన్నగారి తరపున వాళ్ళు ఎప్పుడో వదిలేశారు, నాన్నగారు చనిపోయారు, ఇటు అమ్మగారు వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు, అక్కడ నువ్వు నేనే ఉండాలి, ఇక్కడ నువ్వు నేనే, కానీ నేను సినిమా యాక్టర్ అవుదాం అనుకుంటున్నానమ్మా, నేను కష్టపడతాను అని చెప్తే అమ్మ ఆయాగా జాయిన్ అయ్యి అపోలో దగ్గర నన్ను ఒక 500 రూపాయలు ఇల్లు తీసి మొత్తం మెయింటెనెన్స్ ఆవిడ చూసుకుంటూ ఉంటే, ఆ టైంలో నల్లపూసల గెస్ట్ హౌస్ ఫిలిం నగర్లో మన డాన్స్ మాస్టర్ విజయ్ గారని ఆయన డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయన సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టారు. నన్ను సొంత కొడుకులాగా చూసుకున్నాడు.